కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. ఏదైతే శివసేనకి సంబంధించి మొన్న శివసేన షిండే వర్గానికి 4 ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడం ద్వారా 57 స్థానాలు గెలుచుకున్నటువంటి శివసేన షిండేకి 61 అయింది. అక్కడే స్పెషల్ ఏంటంటే క్రిందటిసారి శివసేన ఉద్ధవ్ థాకరేకి 57 సీట్లే వచ్చినాయి. ఈ దఫా ఆయనకి 20 వస్తే షిండేకి 57. నిజంగా చెప్పాలంటే ఈ ఇద్దరు కలిసి ఉంటే 77 సీట్లు అయి ఉండేది. ఒకనాడు భారతీయ జనతా పార్టీకి 122 వచ్చిన రోజున వాళ్ళకు వచ్చింది అదే అనమాట. ఏది అప్పుడు విడివిడిగా పోటీ చేసిన రోజున. అంటే ఇద్దరి బలాలు ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి మహారాష్ట్రలో మిగతా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం కొన్ని చిన్న చితకా పార్టీలతో భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా టోటల్గా 5 ఇండిపెండెంట్లతో సహా చిన్న పార్టీలందరూ కలిపి మద్దతు ప్రకటించారు. దీంతో టోటల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుచుకుంది 132. మహారాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 132 స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు అది కాస్త 137 అయింది. ఇప్పుడు టోటల్గా జేఎస్ఎస్ నుంచి 2 ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆర్వీఎస్పీ ఎమ్మెల్యే రవి రాణా బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆర్ఎస్పీ ఎమ్మెల్యే రత్నాకర్ గుట్టే బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే శివాజీ పాటిల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. రవి రాణా వైఫ్ నవనీత్ రాణా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ షుడ్ బికమ్ సీఎం అని ప్రకటిస్తున్నారు. తద్వారా మహారాష్ట్రలో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 145 సీట్లు కావాలి. 288 సీట్లు ఉంటాయి. అందులో 145 వచ్చినటువంటి వాళ్ళకే ముఖ్యమంత్రి. 3 గెలిస్తే 2/3 వచ్చినాయి. అదే సందర్భంలో 61 మద్దతు అటు షిండేకు ఉంటే షిండే నాకు సీఎం కావాలని అడుగుతూ పట్టుబడుతున్నటువంటి వేళ గతంలో లేనిది ఈ దఫా అతను పట్టుబడుతున్నాడు. కిందసారి అతను నాకు అక్కర్లేదు ఫడ్నవీస్ స్కీమ్ అంటే బీజేపీ మాత్రం షిండేని పెట్టింది. షిండే ఈ దఫా తను సొంతగా ఉద్ధవ్ థాకరే 20కి పరిమితమై తనే 57 సీట్లు గెలవటం, ఆ తర్వాత రెబల్స్ 4 కూడా తనకు సపోర్ట్ చేసి 61 వచ్చేటప్పటికి అతనికి సీఎం సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నటువంటి సంకేతాలు ఇవ్వడం. మరొక వైపున అతన్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి అజిత్ పవార్ వచ్చి భారతీయ జనతా పార్టీ సీఎం ఉండాలి, దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం ఉండాలని చెప్పడం ఇదంతా నడుస్తున్నటువంటి వేళ ఎవరి మద్దతు లేకపోయినా సరే బీజేపీ ప్రవర్లోకి వచ్చేస్తుందా అంటే దాదాపు 137 స్థానాలు ఈవెన్ అజిత్ పవార్తో కూడా కలిపితే ఆటోమేటిక్గా వచ్చినట్టే. కాకపోతే అలాగని షిండేని పక్కన పెట్టే ఉద్దేశం అయితే బీజేపీకి లేదు.